ఏ కోరియా అని ఇప్పుడు నీ ఇంటికి వస్తా నా సంగతి చెప్తారా పెద్ద వేసి పంచాయతీ పెట్టకపోతే నా పేరు ఇంకో పేరు సత్యాడ కాదురా. సత్యాడే ఉన్న తిడతాడేమే. ఆడుకు అంతేనే పాడిందే పాట పాస్వాన్ల దాసరి. ఆడుగంతే కానీ మీరంతే ఏం చేసి అంత మాట్లాడి. సత్యాడు ఎప్పుడు ఒక్కనే తిడతాడు, మీరు కూడా ఒక్కటే ఇత్తనం పెడతారు. ఆడు మారు మీరు మారు. కొత్త ఇత్తనం పెడితే వండుతా పండదా అన్న భయం. ఎవరు చెప్పిరా మీకు కొత్త ఇత్తనం పెడితే పంట తక్కువ వస్తుంది బెరుకులు వస్తాయి అని? ఏ ఇతరం పెడితే మంచిదో ఆంట చెట్టు పుణ్యం కట్టుకోరాదే. మా సడ్డకుడు ఆయన పొలం దగ్గరికి తీసుకుపోయిండు. ఆ రిగొలుసు చూస్తే కుచ్చు గొలుసు ఇక గింత పొడుగు ఉన్నది, గింజ బరువు ఉన్నది, కాండం గట్టిగా ఉన్నది. పొలం అంతా ఎతికి చూసిండే ఒక్క కాడ కూడా బెరిగి కనిపించలే. పోయిన పంట కంటే ఈ పంటకు 5 క్వింటాల అడ్లు ఎక్కువనే వెళ్ళినాయట. మనం కూడా ఆ ఇత్తనం పెట్టుకుందాం, మన చీకటి బతుకులలో ఎలుగు నింపుకుందాం. ఆ విత్తనం పేరేంటి? సియోల్ కంపెనీలోని యశోద రైస్ అనే ఇత్తనం. ఈ సియోల్ విత్తన కంపెనీ భవిష్యత్తులో చరిత్ర సృష్టించినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 18 సంవత్సరాలుగా రైతులతో క్షేత్రస్థాయిలో తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తులతో పెట్టవన్న కంపెనీది. గుర్తుంది కదా యశోద 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 కాదు యశోద రైస్ రైస్ రైస్. చూసిరా, నేను మర్చిపోయినా కానీ పిల్లగాడు మర్చిపోలేదు. మీరు కూడా మర్చిపోకుర్రి.